అల్లు అర్జున్ 22వ చిత్రం అట్లీ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దుబాయ్, న్యూయార్క్ అంటూ బన్నీ, అట్లీ బిజీగా తిరుగుతున్నారు. మరొక వైపు హీరోయిన్ ఎంపిక శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే సినిమాలో 3 హీరోయిన్లు ఉన్నారనే ప్రచారం పీక్స్లో జరుగుతుంది. దీనిలో భాగంగా చాలామంది బ్యూటీస్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. దీపిక పడుకునే, శ్రద్ధా కపూర్, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, అనన్య పాండే, సమంత పేర్లు తెరపైకొచ్చాయి. వీళ్ళలో 3 భామలు ఎవరవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ వచ్చినా వదులుకునే అవకాశం ఉండదు. అయితే తాజాగా ఈ సినిమాలో ఛాన్స్పై సమంత స్పందించింది. అట్లీ బన్నీ సినిమాలో నేను నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది, కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు. అట్లీ నాకు మంచి స్నేహితుడు. ఇప్పటికే ఇద్దరం కలిసి సినిమా చేసాం. భవిష్యత్తులోనూ ఏదైనా సినిమా చేస్తాం, కానీ ఇప్పటికైతే ఎలాంటి సినిమా చేయలేదు. బన్నీ సినిమాలో అయితే ఛాన్స్ నాకు రాలేదని కుండబద్దలు కొట్టేసింది. దీంతో ఐకాన్ స్టార్ 22 హీరోయిన్ లిస్టు నుంచి సమంత ఎగ్జిట్ అయింది. ఇంకా స్పందించాల్సింది 5 ఉన్నారు. ఖుషి తర్వాత సమంత కొత్త సినిమా కబురు వెల్లడించని సంగతి తెలిసిందే. సొంతంగా ట్రాలాల మూవీ పిక్చర్స్తో నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలు నిర్మించే పనిలోనే బిజీగా ఉంది. టాలీవుడ్లో అవకాశాలు వస్తున్నా నో చెప్తుంది. బాలీవుడ్లో స్టార్ హీరోల సరసన ఛాన్సుల కోసం ఎదురు చూస్తుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఓ స్పెషల్ రోల్ను రూపొందిస్తున్నారట. ఈ పాత్ర కోసం ఓ ప్రముఖ బాలీవుడ్ హీరోని తీసుకునే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఆ హీరో ఎవరనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. హీరోయిన్గా కియారా అద్వానీ నటించనున్నట్లు తెలుస్తుంది. అట్లీ ఈ సినిమా కోసం మాఫియా బ్యాక్డ్రాప్లో ఓ డాన్ చుట్టూ సాగే పవర్ఫుల్ స్క్రిప్ట్ను సిద్ధం చేశాడని టాక్. కథాంశం కొత్తగా, యాక్షన్తో పాటు ఎమోషనల్ డ్రామాతో నిండి ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ జూలై 2025 నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. 2026లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. ఈసారి ఆయన రగ్డ్ అండ్ పవర్ఫుల్గా కనిపిస్తూ అట్లీ సృష్టిస్తున్న ప్రపంచానికి అనుగుణంగా ఉండే కొత్త లుక్ను ప్రయత్నిస్తున్నారు. అది అల్లు అర్జున్కు పూర్తిగా భిన్నమైన అవతారం తెలుస్తుంది. కేవలం శరీర దారుఢ్యంతో కాకుండా తన స్క్రీన్ ప్రజెన్స్ను పెంచేలా అర్జున్ పనిచేస్తున్నాడని సమాచారం. ఈ సినిమా పాత్రలో యాక్షన్తో పాటు బలమైన భావోద్వేగాలు ఉన్నాయి. అందుకే బన్నీ మానసికంగా, శారీరకంగా సమగ్రంగా తయారవుతున్నాడు. ఇప్పటికే లుక్ టెస్టులు మొదలైపోయాయని సమాచారం తెలుస్తుంది. ఈ చిత్రంపై అల్లు అర్జున్ సృజనాత్మకంగా పర్యవేక్షణ చేస్తున్నట్టు సమాచారం. అట్లీ విజన్ చాలా భారీ స్థాయిలో ఉంది. అందుకు తగ్గట్టుగా అల్లు అర్జున్ కష్టపడుతూ డెడికేషన్ని ప్రదర్శించే నటుడు అని బన్నీకి దగ్గరగా ఉన్న వర్గాలు చెబుతున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.